కాలానికి అనుగుణంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న నారాయణ సేవ అధ్యక్షురాలు వరలక్ష్మి సేవలు ప్రశంసనీయమని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు అన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో పేదలకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ చలికాలంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. చలిలో తిరగరాదని, రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకుని తొందరగా నిద్రించాలన్నారు. నారాయణ సేవ పేరుతో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు సమకూర్చుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, బుధరాజు, సత్యనారాయణ రాజు, దివ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని మాసాల్లో కన్నా ఉత్తమమైన మాసం అంటారు. ఈ మాసంలో చేసే దానం, ధర్మం అన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైనది అనే ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవే అనే దృక్పథంతో ఈరోజు కొంతమంది వ్యక్తులకు అన్నదానము, వస్త్రదానము చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టాం. పెద్దలందరికీ కూడా వాళ్ళ యొక్క అవసరాల రీత్యా వాళ్ళకి ఆహార దినుసులు, అదేవిధంగా ఈ వచ్చేటటువంటి ఈ సీజన్లో వచ్చినటువంటి చలికి తట్టుకోవడానికి వాళ్ళకి దుప్పట్లు, మిగిలినటువంటి ఆహార దినుసులు కూడా అందించి వారికి మానవతా దృష్టితో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం, వారు చేసినటువంటి కృషి ప్రతి సంవత్సరం కూడా నిరంతరం వారికి ఏదో సీజన్లాగా వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి సీజన్లో కూడా వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి జోళ్ళు ఇవ్వడం, గొడుగులు అందించడం అనేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వరలక్ష్మి గారికి ఈ ట్రస్ట్ తరపున, అడవాళ్ళ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు చేసేటటువంటి మానవతా దృష్టితో చేసే ఈ కార్యక్రమాలు మెరుగైనటువంటి సమాజం గురించి పెద్దలకి అంతా కూడా ఆరోగ్యవంతంగా జీవించాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.